నలుగురు తీసుకొచ్చారు కదా బయట నువ్వు దొరుకుతాడు నా మెదక్లో ఒక ఆయన చెట్టెక్కి ప్రాణం కాపాడుతుంది. ఇట్లనే చెప్పలేము, ఏమైనా జరుగుతుంది కదా. అదృష్టము దేవుడు ఉన్నాడు, భయపడకు. ఆయన మెదక్లో చెట్టెక్కి ప్రాణం కాపాడుతుంది. అట్లనే మొదలు ఆయన ప్రాణాలతో రాని ఆయన ఎక్కుదాం మొదలు, తర్వాత నేను వస్తాను, మళ్ళీ కలుస్తాను. రంది పెట్టాను మిగతా లాస్ట్ పెట్టి పోయినట. నేను వాళ్ళ దగ్గర కూడా పోదాం అనుకున్నాను. ఎట్లా జ్వరం వచ్చిందా? రాత్రి అంతా బేజారైనాడు వర్షంలో. ధైర్యం కొత్త హాస్పిటల్కి పోతావా? పంపి అన్న చూసుకోర్రి. మరి నేనంతా బేజారైంది చూసుకోండి. నేనేం చేస్తా అంటే మొదలు ఈ పని చేస్తాను. చేస్తా బిడ్డ, చెప్తున్నా కదా. నేను కూడా ప్రాణాలు కాపాడుతున్నాను. భయపడదు, ఏమో అయిపోయిందని భయపడదు. చెప్పలేము. ఇక్కడ నేనంతా రాత్రి అంతా చీకటే కదా, దేవులాడుతుంది. ఇప్పుడే వర్షం తగ్గింది. ఏం కాదు మా, ఏదైనా చెట్టో గిట్ట దొరికితే పట్టుకొని ఉంటారు కదా. చెప్పిస్తాను అమ్మా, టెన్షన్ పడకు. మన వాళ్ళు అందరూ ఉంటారు, మళ్ళీ నేను మళ్ళీ వస్తాను. మాట్లాడుతాను. బాగలేకపోతే అయ్యా అలకాల మీద పడ్డా, అయ్యా ఆయనకి యాక్సిడెంట్ అయ్యా నేను పడ్డ తోడుకొని వచ్చిండు. అయ్యా అయ్యని నేను చేసుకొని నిన్ను ఏమది కాలేను. అన్ని రకాలుగా నేను చీఫ్ సెక్రటరీ గారితో నేను మాట్లాడితే దేవుళ్ళాడి భక్తి ఉన్నాడని అనుకుంటున్నాను. చెప్పలేము, అదృష్టం ఉంటుంది, చెప్పలేము. దేవుడు ఉన్నాడు, తప్పకుండా దొరుకుతాడు. బాధపడతాడు, భయపడతాడు. ఏదో ఎత్తుకుతాము. మొత్తం ఎంత పెట్టాలనో మా మొత్తం శ్రమంతా పెడతాం. పిల్లలకు మళ్ళీ వచ్చి కలుస్తాను. మొదలైన దొరకాలి.